చర్చలు సఫలం. ప్రైవేట్ కాలేజీల బంద్కు బ్రేక్. యాజమాన్యాలతో ముగిసిన చర్చలు. సమ్మె విరమణకు సానుకూల స్పందన. ఇవాళ సాయంత్రానికి ప్రభుత్వ పరంగా ఒక నిర్ణయం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటన. ఇప్పుడు వాస్తవానికి వీళ్ళు కూడా ఏమంటున్నారంటే దసరా లోపు బకాయిలు 1200 కోట్లు ఇస్తేనే విరమణ. 21-22న 10 లక్షల విద్యార్థులతో హైదరాబాద్లో ధర్నా అని చెప్పేసి ఇప్పుడు ఉన్నత విద్యా సంస్థల సంఘాల సమైక్య భేటీలో ఒక నిర్ణయం తీసుకున్నాను. నిన్న చర్చల తర్వాత ఇక నిర్ణయం వాయిదా పడ్డది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 14 లక్షల మంది విద్యార్థులపై ప్రభావం పడుతుంది. ఇక్కడ ఏముంది మేజర్గా ఏంటంటే గత సర్కారు పాపాన్ని ప్రస్తుత ప్రభుత్వం మోస్తుంది. వాళ్ళ సంఘాలు కూడా చెప్తున్నారు గత ప్రభుత్వ పాపాన్ని ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మోస్తున్నది. ఆ సానుభూతి ఉన్నందునే 20 నెలలు ఓపిక పట్టాము. 20 నెలలు ఓపిక పట్టరు. గత ప్రభుత్వం చేసిన పాపం సరే, ఆ సర్కారు చేసిన పాపం ఇప్పుడు ఈ ప్రభుత్వం మోస్తున్నది. ఒక 20 నెలలు ఓపిక పట్టిరు. కానీ మీరు ప్రభుత్వంతో చర్చలు జరపాలి. చర్చలు జరపకుండానే మేము ఇక బందులు చేస్తాం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన దగ్గరనే ఉంది విద్యాశాఖ. కాబట్టి మీరు ఆయనతో చర్చలు జరిపే విధంగా ప్రయత్నం చేస్తే ఆయన ఎన్నో మంచి పనులు చేసుకుంటూ వస్తున్నాడు. విద్యార్థుల కోసము రకరకాలుగా ఆలోచన చేస్తున్నాడు. సర్కారు బడులు అభివృద్ధికి రకరకాలుగా కృషి చేస్తున్నాడు. అటువంటి రేవంత్ రెడ్డి అంటే మీకు ఎందుకు న్యాయం చేయలేకపోతాడు? ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. ఆయన విద్యార్థుల కోసము ఆలోచన చేస్తుండు, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆలోచన చేస్తున్నాడు. కాబట్టి అటువంటి ముఖ్యమంత్రిని కలిసి మీరు ఒకసారి చర్చలు జరిపితే మీకు తెలుస్తుంది. ఇప్పుడు అర్థమైందిగా, చర్చలు జరిపినాక సానుకూలంగా చర్చలు ముగిసినాయి. మీరు ఏదైతే బంద్ అనుకున్నారో అవన్నీ వాయిదా పడ్డాయి. అందుకనే ఎప్పుడైనా ఒకసారి చర్చలకు పోవాలి. గత ముఖ్యమంత్రి అని అనుకుర్రైంది మీరు. గత ముఖ్యమంత్రి అయితే ఎస్మా ప్రయోగిస్తాం, ఆర్టీసీలు సమ్మె చేస్తే ఎస్మా ఉద్యోగాలు తీసేసాడని మాట్లాడిండు. ఆ ముఖ్యమంత్రికి ఈ ముఖ్యమంత్రికి నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది. అందుకనే సాఫీగా మీరు ప్రశాంతంగా పోయి రేవంత్ రెడ్డి గారితో చర్చలు జరిపి మీ సమస్యలు పరిష్కరించుకోండి. ఈజీగా సాల్వ్ అవుతాయి.